हेलो दोस्तों, आप सभी का स्वागत है हमारे इस यूट्यूब चैनल सरियल रिएक्शन में। और आज हम रिएक्ट करने वाले हैं सालार के पोस्ट इंट्रो सीन पर। तो चलिए दोस्तों, देर नहीं करते हुए शुरू करते हैं आज के वीडियो का रिएक्शन। हैदराबाद। నిన్నటి నుంచి ఏం తినట్లేదమ్మా. కావాలి 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 కావాలి. 7 ఏళ్ల నుండి ఇదే మాదిరిగా చీకట్లో నేల మీద వణుకుతూ పగతో కూర్చునుండా. పగకి ఉండే ఆకలి ముందు వేరే ఏ ఆకలి ఉండదని నాకు తెలుసు. ఆ కృష్ణకాంత్ దొరకలేదు. వాడి కూతురొచ్చుండాది. మనోళ్ళు పట్టుకోలేకపోయినారు. ఓజీ में भी थी ना ये। ఎతికి దాన్ని నీ ముందు నిలబెడతాను. పగ తీర్చుకోవాలంటే ముందు ఊపిరుండాల కదరమ్మా. तक बहुत बड़ा रिवेंज लेना चाहते हैं। और इनका क्या मैटर है ये अभी तक समझ में नहीं आ रहा। यहाँ आके उसे लग रहा होगा कि क्यों आई मैं इंडिया, फंस गई यहाँ आके। మన టైం వచ్చింది. కానీ కానీ మన టైం వచ్చింది. అమ్మాయిని వెతకడం కంటే ముందు ఇండియా నుంచి బయటకు వెళ్లకుండా చూసుకుంటారు. ఆ అమ్మాయి మీద కేసు ఫైల్ చేయండి. ఇంకోసారి జరగదన్నా. మటన్ రాసుకో. ప్లీజ్ అన్నా. उस पंचोट आड़ा था क्या? ఒక నకిలీ కేసు పెట్టి ఎంబసీకి పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. उसके अगेंस्ट फेक केस बना दे। 48 years old, US ताकि national, पुलिस भी murdered उसको JC involve Bagga, हो। born Nasi outskirts. हाँ, अन्य शायद भाई उसे बोला कि मन ढूंढ मनुष्य सके वो, पंपिंచండి. मतलब उनको नहीं पता ना। రైల్వే స్టేషన్, స్పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, హైవేస్, బార్డర్స్ Exactly. అన్ని చోట్ల వాళ్ళ మనుషులు ఉంటారు. అది తప్పించుకోకూడదు. వాళ్ళు ఎలాగైనా ఇక్కడికి వచ్చి తీరుతారు. ఈ కార్ కోసం వెతుకుతున్నారు. వెంటనే డిస్మెంటల్ చేయి. और कोई डिसमेंटल करना था। ఆ అమ్మాయి ఉన్న బండి ఎటువైపు వెళ్ళింది తెలిసిందా? ताकि कोई एविडेंस ना मिले ఒక कि సీసీటీవీ कहाँ पे దొరికింది गई సార్. वो गाड़ी। ఆ టీటీని ఓ గోడౌన్లో వదిలేసి అక్కడ నుంచి ఒక బ్లాక్ కలర్ టాటా సఫారీలో వెళ్ళారు సార్. ఆ అమ్మాయిని వెతకమని ఓబులమ్మ హజారే చెప్పింది కదా, మళ్ళీ మనం ఎందుకు వెతుకుతున్నాం? हाँ है ఆ అమ్మాయి కోసం वो వెతకట్లేదు. छत्तीसगढ़ में जो కృష్ణకాంత్ కోసము వెతకట్లేదు. रायपुर। 7 ఏళ్ల నుంచి వాడి కోసం వెతుకుతున్నాను. चलो से। దేశం మొత్తం వెతికాం. ఇండియాలో ఉన్న ప్రతి సీసీటీవీ కెమెరా మీద మనకు యాక్సెస్ ఉంది. भाई साहब, అయితే ఏ ఒక్క కెమెరాకి వాడు దొరకలేదు. स्ट्रांग है। ఎక్కడున్నాడో తెలియదు. అయితే ఆ అమ్మాయికి అతనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటే వాడు అక్కడ ఉంటాడు. ముందు ఆ బండిని వెతుకు. उन्होंने स्कूल भी जाने लगी। హలో, బయట ఎవరైనా ఉన్నారా? क्योंकि उनको पता चल गया कि अगर ये बाहर किसी को दिख जाए तो इजीली आइडेंटिफाई कर देंगे। ఇంగ్లీష్ టీచర్ తలపేస్లో వచ్చేసిందిరా. బయట నుంచి వచ్చేసారు. తలపేశారు. అందుకే అంత చంద్రం, ఈ టీచర్ క్లాస్ రూమ్ తీసుకెళ్లి సిలబస్ ఏంటని చెప్పు. అలాగే. పదండి. हिटलर। Take syllabus, take children, take class, and take care. ఓకే, యోర్ సిస్టర్. Oh no। एक एक करके अंदर ला रहे हैं सबको और बंद कर रहे हैं।
गांव का है तो हम्म। ओ शिट, क्लास इज ओवर। बच्चे अंदर लाने तक तो क्लास ही खत्म हो गई। పిల్లలకి చదవాలని లేకపోతే మీరు ఎందుకు బలవంతం చేస్తున్నారు టీచర్? రేపటి నుంచి స్కూల్కి పంపించను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. బుక్కేసి తగలబెట్టేస్తాను. మీరు చేసేదే తప్పు. మీకులా వాళ్ళని తయారు చేయాలనుకుంటున్నారా? రే लेकिन वो రేపటి बहुत నుంచి अच्छा అందరూ काम స్కూల్కి कर रही है। వస్తున్నారు. అర్థమైందా? చూడ్డానికి పిచ్చిదానిలా ऐसा भी होना కనిపిస్తుంది కదా. चाहिए। మొదట్లో నాకు కూడా అలాగే అనిపించింది. ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఈ కోల్ మైన్లో పనిచేసేవాళ్ళే. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే కూలి పని చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. 4 ఏళ్ల క్రితం ఈ టీచర్ అమ్మ వచ్చి పాడైపోయిన ఈ స్కూల్ని అందరి కాళ్ళ वो వెళ్ళపడి काम తెరిపించి करने బాగు से मना చేయించింది. करती है। అప్పటి నుంచి ఈ बच्चों को పిల్లలందరూ काम करने की जाती वजह ఇక్కడే स्कूल చదువు भेजना చెప్తుంది. चाहिए। ఇప్పుడు మీకు ఇంకో క్యాండిడేట్ గురించి చెప్తారండి. भाई साहब, इसमें कोल भी माइन माइन कॉमन है ना? हाँ ఆ మహాతల్లి అలా ఉంటే ఆవిడ కొడుకు ఇంకో రకంగా ఉంటాడు. అబే గురు గల్తీ తేరా है ना? कोई बात नहीं चाचा, सॉरी भाई, मैं ही पीछे लेता हूँ। ये वही है जो మనిషి बचपन में చూడ్డానికి इतने చెడ్డంత ఉన్నా अग्रेसिव होते थे। ఎవరైనా ఏమన్నా అన్నా కూడా పక్కకు తప్పుకుని వెళ్ళిపోతాడు. ఎవరితో కలవడు, మాట్లాడు, पिछले ఎంత बार में కారం उन्होंने తిన్నా बहुत కోపం. तीखा डाला था तेज, अपनी हाँ। प्लेट में। हाँ, मतलब वो కానీ जानबूझ के ऐसा పిల్లలతో करते ఉన్నప్పుడు हैं। మాత్రం తను కూడా ఒక పిల్లోడైపోతాడు. ఏంట్రా నీ బిల్డప్? రోజు నీకోసం మేము ఇంతసేపు వెయిట్ చేయాలా? రే బ్యాట్స్మెన్ బౌలింగ్ ఇచ్చినట్టు అన్ని బిగించే బళ్ళు ఇచ్చారా, అదే ఇరగ్గొట్టే పని ఇస్తే ఒక్కటే దెబ్బ. ఓయ్ నీ मतलब bowling కి 6 కొడితే నువ్వు సెల్యూట్ కొడతావేంటి? ఛీ! నువ్వు ఎప్పుడు बच्चों के साथ वो మాట్లాడుతూ बच्चे बन ఉంటావు? गए। నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా? రే బాలేరా? हाँ। फ्रेंड्स नहीं। अभी भी अपने को वो नहीं पता चला कि वो दूसरे है कौन अभी, है ना? मुझे थोड़ी आइडिया है पर देखते हैं। अभी क्या डर रही है? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? इतने बड़े बच्चे को इतने ఆ लोगों के రియలో सामने ఇంట్లో डाल। ఉండాలని ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ప్రతిరోజు వచ్చి నీకు గుర్తు చేయాలా? ఇంకోసారి ఇలా చేస్తే రేపటి నుంచి రానమ్మా. सबके सामने डांटा और भाई कुछ भी नहीं कहा। हम्म, मतलब एक्सप्रेशन भी नहीं थे कुछ। एग्जैक्टली। मैं डर रही है। वो एक डर में जी रहे हैं, शायद कुछ तो छुपा रहे हैं। नॉर्मल लाइफ तो नहीं है उनकी। उधर हाँ हाँ शॉक। हाँ 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 हाँ। आई गेस कुछ पास रहा होगा उनका, इस वजह से वो डर रही है। ఎక్స్క్యూజ్ మీ. బిలాల్ ఈ రోజు నేను వెళ్ళిపోవచ్చు అన్నాను. ఇంకొక రోజు उनको इमेजिनेशन में वो दिख रहा था खून आ रहा है करके नल से। सबकी सिचुएशन देखो कितनी अलग अलग है। जहाँ पे भी कुछ और ही चल रहा है। बदमाश है बच्चे। Enough! Stop it! Just stop it! Nobody can teach any of you. ఎందుకు? Why are you doing this to me? Very
to teach you so much. కూర్చోండి. టీచర్ ఇవాళ టైర్డ్గా ఉన్నారు, క్లాస్ తీసుకోలేరు. మార్కెట్కి వెళ్ళి లైట్స్ తెస్తారు. मुझे लगता है वो बच्चों को सिखाना ही बहुत वो बड़ा बहुत टास्क ज्यादा है। फ्रस्ट्रेटेड है। एक तो वो यहाँ इंडिया आई, वो है इटलींद्र उनका बोला, किडनैप हो जाता है, यार, करे तो क्या इटलींद्र। करे? कोई इंसान ऐसी सिचुएशन में वो क्या है? నేను లేకుండా క్రికెట్ ఆడుతున్నారా? నువ్వు క్రికెట్ గా उसमें गन जैसा कुछ तो भी था। कुछ तो था उसमें। బాల్ దొరికేసింది. हाँ ఎక్కడికైనా ఎంత చెప్పమన్నావుగా? హిట్లర్ ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ మార్కెట్ పంపించింది. उसके वहां पे भी स्पाई है। హలో మేడం, బ్లాక్ లో మిమ్మల్ని డబుల్ రేట్ కొనేస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? యు ఆర్ మై ప్రాపర్టీ, ఐఎమ్ యువర్ ఓనర్. మంచి ప్రాపర్టీ తీసుకొచ్చావరా. ఆ అమ్మాయిని వదిలేయండి. రే, హీరో వచ్చాడ్రా. ఇప్పుడు మన అందరినీ కొట్టేస్తాడ్రా, నా ప్రాపర్టీని తీసుకెళ్ళిపోతాడ్రా. చూడు 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 కొట్టు 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 కొట్టు. అబ్బా, పగిలిందిరా भाई साहब, పగిలిందిరా. वो अभी कुछ भी नहीं कर रहे हैं। मुझे खुद डर लग रहा है उनके कैरेक्टर से। హీరో అనుకున్నా. जितना शांत रहता है। हाँ, क्योंकि जिस हिसाब से उनको देख रहे हैं। తర్వాత చూసుకున్నాం. मतलब कोई दंगा नहीं किया है, बट वो खुद को बहुत ज्यादा होल्ड बैक कर रहे हैं। हाँ, नहीं, उस पर गुस्सा आ रहा है कि तुमने कुछ क्यों नहीं किया। भाई బీహార్లో साहब నాగడ టోల్ बच దగ్గర गए టాటా वो, సఫారీ లాస్ట్ కనిపించింది. बच गए। తర్వాత ఎటు పక్క వెళ్ళిందో తెలీదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆ అమ్మాయి ఫోటోని మన వాళ్ళందరికీ పంపించు. ఇప్పుడే పంపిస్తాను సార్. ఈ హజారే ఏం చేస్తుండాడు? ఒక్క అమ్మిని పట్టుకరాడు చేతకాలేదా? అమ్మా నాయక్, ఏంది నాయక్? ఓబులమ్మ, నువ్వు అడిగిన కన్సైన్మెంట్ కండ్ల పోర్టుకొచ్చింది. డెలివరీ ఎప్పుడు చేయాలో చెప్పు. దాన్ని నేపాల్కి పంపించమని చెప్పుండాను కదా. మళ్ళీ నాకు ఫోన్ చేయకు. ఏమున్నా వేద చూసుకుంటాడు. वेदा और हजारे ऐसे दो दो लोग हैं। That's it? Only this many? They didn't even bring weapons with them. వీడొక్కడే చాలు. ఏ నాయక్, బాగున్నావా? $100 million కన్సైన్మెంట్. చిన్నదే. దీన్ని కరెక్ట్ గా డెలివరీ ऐसा చేస్తే क्या है ఇంకా इतना చాలా बड़ा డీల్స్ concept? వస్తాయి. దీని बहुत सारी డెలివరీకి चीजें चल నువ్వు रही వెళ్ళటమే हैं। కరెక్ట్. నేపాల్, సర్లే, నేపాల్ చోకరీని చూసుకొని వస్తా. He doesn't even look interested. Hey, నేపాల్కి వెళ్ళేంత వరకు నన్ను లేపద్రా. డోంట్ వరీ, వాడేసిన సీల్ని ఎవరు ఆపలేరు. Will he even be able to get out of the port? This is how we flush $100 million down the toilet. आई थिंक रेड पड़ गई है वहाँ पे ना। పోలీస్ రాపారన్నా? ఏయ్, కొడో. ओ उस टाइम अच्छा अच्छा अच्छा, हाँ हाँ। బంద్ కరో, బంద్ కరో. గేట్ ఓపెన్ కరో. हो सकता है किसी चलो एम्पायर वहाँ मतलब के वो लोग भी डर रहे उस टाइम से। क्या है ये? ఏం లేదన్నా.
क्लियर कर दिया उन्होंने. ఈ కొకైన్ కన్సైన్మెంట్ గురించి నెల రోజుల ముందే టిప్ వచ్చింది. ఎందుకు వదిలేసాం సార్? సీల్ చూసావా? ఆ సీల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? Oh. ఆ ప్రాంతం పేరు పలికే లోపే చంపేస్తారు. శీలా ఎవడు ఆపింది దాన్ని? దాన్ని ఎవడో ఆపకుండా అన్ని కంట్రోల్ రూమ్స్ కి నువ్వే ఫోన్ చేసి చెప్పు. ఏమంటున్నారు సార్? శీలా నేను ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను. అన్ని పిఎస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఎస్ సార్. Oh. अब वो आगे बता रहे कि कोई उसे रोकेगा नहीं करके. ఆ ప్రాంతాన్ని కొన్ని తెగలు పరిపాలిస్తున్నాయని. బయట వాళ్ళు రాకుండా చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టుకొని బలమైన ఆర్మీ మోస్ట్ అడ్వాన్స్ వెపన్స్ పెట్టుకున్నారని విన్నా. కానీ అదంతా కట్టు కథ కదా. ఆ ప్రాంతం ఉందో లేదో తెలీదు కానీ దాని గురించి విన్నప్పుడు వచ్చే భయం మాత్రం నిజం. I told you, there is nobody in India who can stop that seal. Oh. అరే పెయింటింగ్ జరుగుతుంది. రాపు ఇది నా బర్త్డే ఏంటి నైట్ 12 గంటలకి బర్త్డే విష్ చేయాలని తెలీదా? సారీ పరి, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే. సర్లేరా కేక్ కట్ చేద్దాం. రావాలి నువ్వే కేక్ కట్ చేయాలి. ఈ బర్త్డే నువ్వు కట్ చేయి. కట్ చేయాలి. నువ్వు కట్ చేయి పరి. కట్ చేయి. Oh. क्यों क्या हो गया? मुझे भी समझ नहीं आ रहा. అది నా చేతికిచ్చే. प्लास्टिक लाइफ उसके लिए इतना डर गई वो? हाँ यार कुछ तो भयंकर हुआ है. जिस तरीके से उनका बचपन था मुझे लगता है हाँ. कि ये बड़े खूंखार हो गए होंगे. ఒక్క కత్తి, ప్లాస్టిక్ కత్తికే. కోల్ మైన్ భోజనం పట్టుకెళ్ళాలి. నేను తీసుకెళ్తాను. కనీసం దీనికైనా పనికి రావాలి కదా. तो इनके लोग इनके पास फोटोज आ गए सबके उस पास. दिन तो इन्होंने ही देखा था ना. ఇక్కడే టిన్సుకియాలోనే ఉంది. ఏమైంది? సార్ అమ్మాయి దొరికింది. అస్సాం పక్కన టిన్సుకి అనే ఊర్లో అమ్మాయి ఉంది. एक लड़की को ढूंढने के लिए बर्मा कितना border कुछ देखो चल रहा है. उसको. देखो इनका ఆ ఊరు अलग ही అవతల एक కోల్ साइबर మైన్ सेल ఉంది. खुल దాంట్లో रहा है. పనిచేయడానికి చాలా మంది తెలుగు వాళ్ళు అక్కడికి మైగ్రేట్ అయ్యారు. ఆ ఊర్లో సీసీటీవీలు ఉన్నాయా? చాలా చిన్న ఊరు సార్. బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు ఏమీ లేవు. అలా అయితే వాడక్కడే. టిన్సుకియాకి ఇమీడియట్ గా బయలుదేరు. मतलब अगर लड़की वहां पे है అక్కడికి तो ఎవరిని वो भी పంపిస్తున్నారు? वहीं पे हो. సెల్ఫీని పంపిస్తాం సార్. టిన్సుకియా నుంచి నాకు ఒక ఫోటో పంపించాలి. అయ్యో ఈ పిల్ల ఒక్క పని సవ్యంగా చేయదు. एक ही टिफिन लेके गई. ओह शिट. शायद उसमें वो तीखा जो रहता है वो होगा सेपरेट.
ఆద్య నేను తెలుసు. ఇంకా ఒక్క రోజు కదా. बेबी स्माइल कोई भी नहीं आ गया रे, सब भाग के जा रहे, देखो पीछे से. రా పోదాం. ये खुद को बहुत बार होल्ड कर रहे हैं. వీడ తీసుకొచ్చిందే. వీడు తెలియక తెచ్చుంటాడు. వీడికంత సీన్ లేదు. वो उम्मीद कर रहे हैं कि वो कहीं ना कहीं उन्हें बचा लेंगे, बट भाई साहब वो कितने दूर से आ रहे हैं. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడి నుంచి తీసుకొచ్చే సర్పంచ్ ఈ అమ్మాయిని? ఒక్క పని సవ్యంగా చేయదు. అన్నం డబ్బా తెచ్చింది, కారం డబ్బా తెలియదు. అన్ని సగం సగం పల్లె. ఎక్కడది? ఏయ్, ఏయ్, ఎవరు మీరు తల్లాక్కుని వెళ్తారు? పోరండి అమ్మాయిని, మిమ్మల్నిరా. ఏమిటి నిలబడి చూస్తారు? అమ్మాయిని కాపాడండి. कोई कोई आगे नहीं आ नहीं गया. आ रहा भाई साहब. ఎంతమంది ఉన్నారు? ఎవరైనా అమ్మాయిని విడిపించలేరా? అయ్యో అయ్యా, ఎవరో కాపాడలేరా? నువ్వు 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 ఎవరో ఒకరు వెళ్ళి మన ఆపడయ్యా. వాళ్ళెవ్వరు ఆపలేరు. ఆపగలిగేది ఒక్కరే, అది నువ్వే. हाँ. अब थोड़ा थोड़ा चीजें समझ में आ रही है. ఎంతమంది మగాడు ఉన్నారు? लगता है वो अपने माँ के वर्ड्स फॉलो कर रहे అడిగి हैं. చెప్పాడు మగాడు కదా. उनको लड़ना नहीं है. अपनी माँ के वजह से बंधे हुए हो. हाँ ऐसा ही कुछ. వాడిని వదిలేసాం కదరా, వెళ్ళి వాడిని నరికి తల తీసుకురా పో. ఆ నివురుగప్పిన నిప్పుకి గాలి తగలాలి, దాని వేడి తెలియాలి. రే కటోడ్ని చంపేస్తారేమోరా. मतलब उनके हाथ कहीं ना कहीं जा रहे हैं वेपन्स पर, फिर भी वो होल्ड करके रखे हैं. పాపం వాడేం చేస్తాడ్రా, తుప్పు పట్టిన బండి ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. అప్పుడు ఎవరి మీద నిన్ను చెయ్యొద్దని గీత గీసింది నేనే. यही है, उनकी वजह से वो कहीं ना कहीं शायद कसम दी हो. ఇప్పుడు చెయ్యెత్తమని ఆ గీత చెరుపుతున్నది నేనే. దేవా, వీళ్ళు ఆగాలి. కావాలంటే చేతులెత్తి మొక్కో. ओ उनकी भी तस्वीर आ गई इसमें. लेकिन और ये वो लोग दोनों को ही शॉक हो ढूंढ गए रहे थे. थे. లేదంటే ఎత్తిని చేతిని నరికే. हाँ गाड़ी स्टार्ट हो गई. जबरदस्त. यही तो मिस कर रहे थे हम. कि उनका फोटो देख के ये डर गए. और बच्चे भी शॉक होंगे कि इसके साथ तो हम खेलते हैं, ये क्या कर दिया ये है क्या इसने? कर दिया इसने.
सीन, वो पीछे जा रही है तो ये आगे आ रही हमेशा वो आगे रहती थी उन्हें रोकने के लिए। है। उन्होंने खाने का टिफिन रख दिया और वहां से जा रही। वो बचपन में इतने बहादुर थे तो अब तो उनके पास शक्ति है। अब वो सोच रही हूँ कि चलो अब मजा आएगा ये सीन देखने में। हम भी ऐसे ही देख रहे हैं। ओ, ये कुछ अलग था। गया। सोच रही होगी कि ये इंसान इतना खतरनाक है, मैं तो इसे सोच रही थी कि ये कुछ नहीं कर रहा है बचाने के लिए। ओह, ओह, स्वैग। एटीट्यूड भी तो एडजस्ट करना है उसमें। పగిలిందా? सल्यूट। अब मैं सोच रही हूँ कहीं ये ही तो एक वजह नहीं है जिसकी वजह से इनकी दोस्ती टूट गई। मुझे भी ऐसा लग रहा है। देखा कुछ नहीं। आउच। याओ। ये तो ऐसे देख रही जैसे कोई मैच चल रहा हो। वैसे ही। लगता है वो पसंद आ गया। अब ये कहेंगे कि एक दिन और रुको तो ये खुद रुकने वाली है। अब हफ्ता, अब मैं नहीं जाऊंगी। हफ्ते महीने बनेंगे और महीने साल। जबरदस्त सीन था। तो दोस्तों सलार का ये पोस्ट इंट्रो सीन काफी खतरनाक था। और अब तक दोस्तों सलार यानी कि प्रभात जो अपने को होल्ड बैक कर रहे थे, अब तक हम समझ रहे थे कि वो कोई वजह है जिसके लिए वो होल्ड बैक कर रहे हैं, लेकिन वजह होती है उनकी माँ। उनसे उन्होंने वर्ड लिया है शायद कि वो कभी मारपीट में नहीं घुसेंगे। और उसके बाद दोस्तों जैसे ये सीन आता है जब श्रुति हसन को वो लोग लेके जाते हैं, तब भाई साहब वो जो सीन था बहुत अमेजिंग बना है। मतलब उनकी माँ ने कहीं ना कहीं उन्हें एक कसम दे रखी थी कि तुम कभी वेपन्स नहीं उठाओगे, हथियार नहीं उठाना है तुम्हें। देखो इतनी वो उनके लिए बहुत ज़्यादा टेंस होती रहती है हमेशा। एक प्लास्टिक के नाइफ के लिए वो इतना टेंशन में आ जाती है कि उनको वो वापस मांगते। मुझे लगा था कि क्या उठा लिया है, क्या हो गया मुझे भी ऐसा लगा कि मैं गन सोच तो रही नहीं है थी, हाथ में। हाँ क्या हो गया है। अभी तो ये बच्चे खेल रहे थे पार्टी के लिए केक काटने वाला, अब इस सीन में ऐसा क्या हो गया है कि वो इतने जोर से चिल्ला उठी और देखा तो क्या था, एक प्लास्टिक का नाइफ। इससे तो एक बात क्लियर हो गई थी कि इन्होंने अपने पास्ट में कुछ तो भयंकर कर रखा है। मतलब फुल
मर्डर बोल और सकते हैं। खूनकार इंसान बन चुके होंगे ये, तो इसी वजह से कहीं ना कहीं उनकी माँ ने ये सोच लिया होगा कि इसके आगे तुम्हें ये बिल्कुल भी नहीं करना है। और मुझे लगता है जो फर्स्ट सीन में दिखाया था जहाँ से वो बाहर आ गए थे, जो वो किंगडम था, जो ट्राइबल किंगडम था, तब से वो उनको होल्ड बैक कर रही है कि तुम्हें इसमें नहीं जाना चाहिए। हो सकता है बिल्कुल, हाँ। मतलब इन्होंने हो सकता है वहां से निकलते वक्त और भी कुछ कांड हो चुका होगा इसकी वजह से, बट ये सारी क्लियर तो चीजें हो गई है कि इन्होंने क्यों उन्हें रोक के रखा था। बट अभी भी ये क्लियर नहीं हुआ है कि श्रुति हसन का मतलब क्या, हाँ, इस स्टोरी से कनेक्शन क्या है। मतलब हो सकता है वो आगे देखने को मिलेगा ही हमें। और मतलब कितनी सारी चीजें चल रही है, मतलब यहाँ पे वो हमें दिखाई दी है। हमें श्रेया रेड्डी आई गेस उस एक्ट्रेस का नाम, जिन्होंने वो रोल प्ले किया है, जो अंधेरे में बैठी हुई है, वो उनका अलग है कि उन्हें इससे मिलना है, देवा से मिलना है, और कई कुछ लोग श्रुति हसन को ढूंढ रहे हैं। मतलब एट अ टाइम इतनी सारी चीजें चल रही है, तो कुछ तो बड़ा है, रीजन बहुत बड़ा होगा, और ये सब सामने आएगा तो बहुत मजा आने वाला है। और एक और सीन था जिसमें वो ड्रॉर टाइप होता है गाड़ी में, जिसमें गन्स होती है, मतलब तो उनके पास बैकअप हमेशा से ही है। हाँ, तो वो कुछ तो भी ऐसी प्लानिंग चल रही है, बहुत बड़ी प्लानिंग चल रही है, सही वक्त का इंतजार चल रहा है। शायद हो सकता है कि वो वहां जाने के लिए, या फिर रिवेंज जो इसका एक थीम चल रहा है, उसके लिए सारी चीजें प्लान हो रही है। और अभी कहीं ना कहीं उनकी मॉम जो होती है वो कहीं ना कहीं स्टेप बैक कर रही है, और अभी जो सनार है यानी कि प्रभास देवा का रोल जो कर रहे हैं, वो कहीं ना कहीं अभी आगे आ चुके हैं। तो दोस्तों इसके बाद पता नहीं हमें क्या देखने को मिलने वाला है, लेकिन बहुत सारी चीजें बहुत बड़े लेवल पे सेट होने वाली है। तो ये था दोस्तों हमारे इस वीडियो का रिएक्शन। अगर आपको ये वीडियो अच्छा लगता है तो इसे लाइक कीजिए, सब्सक्राइब कीजिए और कमेंट कीजिए दोस्तों कि हमें और कौन सी मूवीज पे रिएक्ट करना चाहिए। तो मिलते हैं दोस्तों सलार के नेक्स्ट पार्ट में। बाय बाय।